యుద్ధం ఆయుధాల సంగతి పక్కన పెడదాం. అసలు పాకిస్తాన్కు యుద్ధం చేసేంత సీనుందా? భారత్తో పోలిస్తే ఆ దేశ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉంది? అన్నం కూరగాయలు తప్ప ఆ దేశంలో ఏవైనా ఉన్నాయా? ఇండస్ట్రియల్గా దాయాది దేశం ఎక్కడుంది? పాక్ రూపాయికి అసలు విలువెంత? పేరు గొప్ప ఊరు దిబ్బ అన్నట్లుంది పాకిస్తాన్ పరిస్థితి. శ్రీలంక తరహాలో దివాలా తీసేందుకు సిద్ధంగా ఉంది. అప్పులు భారీగా పెరగడంతో వడ్డీలు కట్టడానికే ఆ దేశ ఆదాయం సరిపోని పరిస్థితి. చైనా నుంచి భారీగా అప్పులు చేసింది. డ్రాగన్ దేశం కూడా అప్పులు ఇచ్చి ఎందుకు పనికిరాని చోట ఇన్ఫ్రా అభివృద్ధి చేసి పాక్ నుంచి వడ్డీలు వసూలు చేసుకుంటోంది. చైనాను ఎదిరించలేక అప్పులకు వడ్డీలు కడుతూ చైనా మోచేతి కింద నీరు తాగుతూ బతుకుతోంది. పాకిస్తాన్ మొత్తం రుణం 21.15 లక్షల కోట్లకు చేరింది. ప్రభుత్వ ఆదాయంలో 60% వరకు వడ్డీలే కడుతోంది. 2023లో పాకిస్తాన్ దివాలా స్థితికి రావడంతో IMF బెయిలౌట్ ప్యాకేజ్ ఇచ్చింది. పాకిస్తానీ రూపాయి విలువ కోల్పోయింది. ఒక అమెరికన్ డాలర్ విలువ 282 రూపాయలుగా ఉంది. మరికొన్ని రోజుల్లో ఇది 500 రూపాయలకు పడిపోయినా ఆశ్చర్యపోనక్కర్లేదంటున్నారు నిపుణులు. దేశంలో ద్రవ్యోల్బణం 35% పైగా ఉంది. కరెన్సీ అస్థిరత పాక్ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. తీవ్రమైన ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొంటున్న దేశాలకు IMF అందించే ఆర్థిక సహాయ ప్యాకేజీ. ఈ బెయిలౌట్లు సాధారణంగా రుణాల రూపంలో వస్తాయి. అందుకు తరచూ దేశం తన ఆర్థిక వ్యవస్థను స్థిరీకరించడానికి కఠినమైన ఆర్థిక సంస్కరణలను అమలు చేయవలసి ఉంటుంది. పాకిస్తాన్ దగ్గరున్న ఆర్థిక నిల్వలు కేవలం 1.27 లక్షల కోట్ల రూపాయలు. 2-3 నెలల దిగుమతులకు సైతం ఇవి సరిపోవు. ఇంధన కొరత వల్ల పాకిస్తాన్ సైనిక విన్యాసాలు సైతం రద్దు చేసుకుందంటే ఆ దేశ దీనస్థితిని అర్థం చేసుకోవచ్చు. Tit for tat. And no doubt Europe is in a state of flux. India is rising. We suffer the pain of terrorism. How much and how strongly are they standing with us? Are they all boycotting Pakistan? Because now what the world should be doing, our friends should just boycott Pakistan. And of course, deep war gaming and scenarios are also being calculated by India. What is a given, I think, is that there will be a reaction by India in the short term. India is looking at some reactions or actions in the short term, some in the middle term, some in the long term. పాకిస్తాన్ నుంచి ప్రత్యక్షంగా పరోక్షంగా దిగుమతులను భారత్ నిలిపివేయడంతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ మరింత కుదేలైంది. గత 2 దశాబ్దాల్లో చూసుకుంటే భారత్ బాగా ముందుకెళ్లింది. 2014 భారత్ తలసరి ఆదాయం $1,560 అయితే 2024 నాటికి $2,711 చేరింది. 10 ఏళ్లలో తలసరి ఆదాయం 74% పెరిగింది. పాకిస్తాన్ తలసరి ఆదాయం $1,500. పాకిస్తాన్లో గత 10 ఏళ్లలో $1 కూడా తలసరి ఆదాయం పెరగలేదు. 2000 సంవత్సరంలో భారత్ కన్నా పాకిస్తాన్ తలసరి ఆదాయం ఎక్కువ. ఇప్పుడు బాగా వెనుకబడింది. గత 20 ఏళ్లలో భారత్ 74% వృద్ధి రేటు సాధిస్తే పాకిస్తాన్ సాధించిన వృద్ధి జస్ట్ 11%. భారత్ ఎకానమీ సైజ్ $4,68,000 కోట్ల కాగా పాకిస్తాన్ది $99,000 కోట్ల మాత్రమే. పాకిస్తాన్ లో వృద్ధి రేటు లేదు. టెక్నాలజీ రంగంలో బాగా వెనుకబడింది. ఉగ్రవాదాన్ని ఎగదోయడం, చిన్నా చితకా యుద్ధాలు చేయడంతోనే సరిపోతుంది. మన దేశంలో సగం వృద్ధి రేటు కూడా పాకిస్తాన్ కు లేదు. భారత్ లో నిరుద్యోగ శాతం ప్రస్తుతం 4.9% ఉంటే పాకిస్తాన్ లో అది 8%. పాకిస్తాన్ ను దోచుకునే రాజకీయ నేతలు, సైనిక పాలకులు లండన్, అమెరికా వెళ్లి తలదాచుకుంటున్నారు. సామాన్యులు తమ కలలు నెరవేర్చుకునేందుకు గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్తూ ఉంటారు. భారత్ దాడి చేస్తోందన్న భయంతో పాక్ స్టాక్ మార్కెట్లు కుప్పకూలాయి. మన దేశంతో పోలిస్తే పాక్ లో అవినీతి, అరాచకాలు ఎక్కువ. పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థను అక్కడి సైనిక పాలకులు చెరుకుగడను ఏనుగులు నమిలినట్లు తినేస్తారని చెప్పుకుంటారు. పాక్ లో ఆర్థిక అసమానతలు కూడా ఎక్కువే.